నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రేమను నిరాకరించిన యువతి, ఇంటిని తగలబెట్టిన యువకుడు. ఉప ఎన్నికల్లో డబ్బు ప్రవాహం, మాంసం మద్యం దండిగా పందేరం. ఏపీలో ఆగని రేషన్ డీలర్ల ఆందోళన, ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తామన్న మంత్రి. ఉట్నూరు మద్యం గోడౌన్లో ప్రమాదం, లక్షల విలువైన బీరు బాటిళ్లు దగ్ధం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లికార్జున్ నగర్ కాలనీకి చెందిన నవీన్ స్థానికంగా ఓ యువతితో పరిచయం పెంచుకొని ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. తమ కూతురు వెంట పడుతున్నాడని గమనించిన యువతి తల్లిదండ్రులు నవీన్ను మందలించారు. దీనితో కక్ష పెంచుకున్న నవీన్ యువతి ఇంటిని ఎవరూ లేని సమయంలో పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఇంటితో పాటు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మంటల్లో కాలిపోయాయి. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడు నవీన్ అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అమ్మా ప్రవాహం కొనసాగుతోంది. ఒక్కొక్కరికి 6,000 చొప్పున డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ స్థానికులు సెల్ ఫోన్లలో వీడియోలు తీసి వేరే కాలనీల ప్రజలకు పంపిస్తున్నారు. ప్రతి ఇంటికి మాంసంతో పాటు మద్యం పంపిణీ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్గా మారాయి. దీంతో ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ తని పైసలు నీకు ఎక్కి పైసలు ఎక్కి ఫస్ట్ నెంబర్ ఒకటన్నట్టు ఒకటే ప్యాక్. ఒకటో నంబర్ ఉంటే ఒకళ్ళు అన్నట్టు, రెండో నంబర్ ఉంటే 2, మూడో నంబర్ ఉంటే 3. ఏక్ నంబర్. ఓకే. బా పోస్టులోనే పంపిల్లు కదా. ఓకే. దిస్ మనీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 6,000 आ गए. 6,000 आए. 6,000 एक एक वोट में 6,000 आए. ओके. कार पार्टी गेलू श्रीनिवास यादव मणि. ఓకే. ఏపీలో రేషన్ షాపుల బంద్పై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. డీలర్ల బంద్తో
రేషన్ షాపులు మూసివేసినంత మాత్రాన రేషన్ పంపిణీ ఆగిపోదని అన్నారు. రేషన్ షాపుల పరిస్థితి మారిందని ఆయన చెప్పారు. గతంలో ప్రజా పంపిణీ వ్యవస్థ మొత్తం రేషన్ దుకాణం నుంచే జరిగేదని, ఇప్పుడు 11,000 వాహనాలతో ఇంటింటికి రేషన్ పంపిణీ ప్రభుత్వమే చేస్తోందని మంత్రి అన్నారు. డీలర్లకు ఏవైనా సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు. నవంబర్ 1వ తేదీ నుంచి యథావిధిగా రేషన్ పంపిణీ చేస్తామన్నారు. ఇది ఏమైనా ఉంటే కనుక వచ్చి మాట్లాడుకొని చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ప్రోత్సాహం. కాబట్టి రేషన్ షాపులు కనుక ఉంచాలనుకుంటే వాళ్ళు మాట్లాడే భాష కానీ వాళ్ళు చేసేటువంటి ఒకవేళ లేదు మేము ఇవ్వమంటే కనుక ప్రయత్నం చేసి కూడా రేషన్ ప్రజలకి ఇచ్చేవలసిన వస్తుంది. ప్రతి నెల ఊరడానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నాయి. ఏమైనా అర్థం కావడం ఆపుతున్నట్టు 80% ఆటలో ప్రయత్నం చేసేందుకు ఉండడానికి తప్పలేదు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ క్రాస్ రోడ్ సమీపంలోని బెవరేజెస్ గోడౌన్ బాట్లింగ్ స్టోరేజ్ పాయింట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలం చేరుకున్నారు. బీరు బాటిళ్ల కేసులో మంటల్లో కాలిపోయాయి. మంటలు భారీగా ఎగసిపడడంతో నష్టం తీవ్రత ఎక్కువగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఓవైపు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్న సమయంలో గోడౌన్ కార్మికులు కొన్ని మద్యం కేసుల్ని బయటకు తరలించి భద్రపరిచారు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ఎర్రంపల్లి వద్ద చింతలపూడి హయగ్రీవ స్కూల్ బస్సు కాలువలోకి దూసుకువెళ్లింది. బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి త్రుటిలో ప్రమాదం తప్పింది. బస్సు కండిషన్లో లేదని, బస్సు మార్చమని చెప్పినా స్కూల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపించారు. నిదానంగా వెళ్లమని డ్రైవర్కి చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు చెప్పారు. ఖమ్మం జిల్లా కల్లూరు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని ఏసీపీ వెంకటేష్ ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని దానం చేసిన ప్రతిభ విద్యా సంస్థకు చెందిన 50 మంది విద్యార్థులను ఆయన అభినందించారు. సరైన సమయంలో రక్తం అందక తలసేమియా వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సేకరించిన రక్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ రక్తాన్ని దానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ కరుణాకర్, కల్లూరు ఎస్ఐ మహమ్మద్ రఫీ, ట్రైనీ ఎస్ఐలు పాల్గొన్నారు. ఆధారం గట్టి కొట్టాల. హుజూరాబాద్ మధోని గార్డెన్స్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. సర్వేల ప్రకారం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ఆయన అన్నారు. ఈ విషయం తెలిసి సీఎం కేసీఆర్ షాక్ గురయ్యారని చెప్పారు. టీఆర్ఎస్ వాళ్లు ఓటుకు 20,000 రూపాయలు పంచుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ క్యాష్ను నమ్ముకుంటే బీజేపీ పార్టీ కెపాసిటీని నమ్ముకుందని తెలిపారు. హుజూరాబాద్ ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. వర్షాల పంటలు ఎంతమంది రైతులు ఆదుకుంటూ ఇవన్నీ గల్లబట్టి కడతారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ ఎన్నికల కమిషన్ పేరుతో తప్పుకునే ప్రయత్నం చేసినారు.
అమిత్ షా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. తిరుగుతలే ఇక్కడ తిరగాల్సిన ముఖ్యమంత్రి వచ్చింది. మేము తిరుగుతున్నాం. ఇక్కడ ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రత్యేక సంస్థ. దాన్ని కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా కించపరిచే ప్రయత్నం చేస్తే ఇతర పూర్ణతో సిగ్గుచండి కూడా చేతితో ఏం చేసావు? మున్సిపల్ ఎలక్షన్ ఏం చేసినావు? ఎన్నికల కమిషన్ చేతిలో పెట్టుకున్నావు. నీ చేతిలో పెట్టుకుని ఆడింది ఆట పాడింది పడ ఇష్టాన్ని డబ్బులు వచ్చినావు. ఎక్కడ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కనీసం స్పందించలేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ జేబు సంస్థ అంటే ఢిల్లీ పోయినా ఎన్నికలు వాయిదా వేస్తా నువ్వే పూర్తిగా నువ్వే చెప్తావు. మరి నీ జేబు సంస్థ ఏమైంది ఇవ్వాలి? నీకు సపోర్ట్ ఇస్తాను జేబు సంస్థ సపోర్ట్ అయిపోతే వేస్ట్ చేయాలి. పెడితే పెళ్లి కొడితే లేకుండా సాగు ప్యాకింగ్ మాత్రం బ్రహ్మాండంగా వేసారు. ₹1 పెట్టడం ప్యాకింగ్ వేసారు. కానీ దుప్పటోడు మాత్రం దుప్పాడు 15,000 దుప్పాడు 5,000 వచ్చింది. చాలా మందికి ₹20 వచ్చేసి ఆల్రెడీ వాళ్ళు పంచుతారని తెలుసు, పంచుతున్నారని తెలుసు. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్త క్లియర్ ఎక్కడ అడ్డుకోకండి, ఎక్కడ ఆపకండి. ₹20 మనే మన పైసలు కేసీఆర్ పంచుతున్నాడు. కనీసం పేదోళ్ళని లాభపడతారు కాదు. రేపు ప్రతి ఒక్కరికి ₹20 ఉన్నాయి. ₹20,000 ముట్టేటి ఓటర్స్ కూడా టీఆర్ఎస్ పార్టీ క్యాష్ నమ్ముకుంటుంది. కానీ హుజరాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీ యొక్క కెపాసిటీని క్యారెక్టర్ నమ్ముకొని భారతీయ జనతా పార్టీ కొట్టేస్తున్నారు. ఫేక్ వీడియో తయారు చేస్తున్నాడు. నకలు కొట్టడానికి అకలు ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీలో. ఈటల రాజేంద్ర గారట ఎన్నికలపై లేఖ రాసినాడు. ఈ రాష్ట్రానికి బుద్ధి ఉండాలి. ఆ బూత్ పేపర్ ప్రింట్ చేసి ఉండాలి. ఆ బూత్ పేపర్ నమస్తే తెలంగాణ బూత్ పేపర్ అది టిష్యూ పేపర్ అధ్వాన పేపర్ పాంటనాడు పాండలో టిష్యూ ఉంచుతాడు. ఆ పేపర్ ఆ రాసిండు ఫ్రంట్ పై పెట్టాడు. పిన్ కోడ్ ఏం పెట్టాలి? హైదరాబాద్ అడ్రస్ పిన్ కోడ్ వెలుగొట్టు పెట్టాడు. అడ్రస్ హైదరాబాద్ది, పిన్ కోడ్ మాత్రం వెలుగొట్టు. అందుకే యూనివర్సిటీలో కాన్వొకేషన్ ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఛాన్సలర్, గవర్నర్ తమిళసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్కు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, అధికారులు, బోధనా సిబ్బంది ఘన స్వాగతం పలికారు. విద్యార్థులకు సర్టిఫికేట్లను అందజేశారు. సమాజంలో యువతీ యువకులదే కీలక పాత్ర అని, దేశ భవిష్యత్తు వారి మీదే ఆధారపడి ఉంటుందని ఆమె అన్నారు. అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని గవర్నర్ సూచించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆహ్వానంతో విశాఖ శారదాపీఠం బాలస్వామి శ్రీరాములపేటలోని ఆయన నివాసానికి వచ్చారు. ఎమ్మెల్సీ రమేష్ మేళతాళాలతో, వేద పండితుల ఆశీర్వచనాలతో స్వామీజీకి ఘన స్వాగతం పలికి ఆతిథ్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు బద్వేల్ రెడ్డి, కల్లూరు ప్రసాద్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, రఘునాథరెడ్డి, రాగం శ్రీధర్, నీల పాలరాముడు, వినీత్ పాల్గొన్నారు.
మధ్యలో సైడ్ అండి కొంచెం సైడ్ సైడ్ జనగామ జిల్లా లింగాల గణపురం మండలం సిరిపురం జీడికల్ గుమ్మడవెల్లి గ్రామాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయ సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి పృథ్వీరాజ్ కార్యక్రమంలో పాల్గొని పలు అంశాలపై ప్రజలకు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆలేటి సిద్ధిరాములు, లీగల్ సెల్ కిరణ్ కుమార్, సదయ్య, సర్పంచులు లక్ష్మి, రాజు, కత్తుల శ్రీపాల్ రెడ్డి, జీడికల్ దేవస్థాన కమిటీ చైర్మన్ మధు, గ్రామాల ఉప సర్పంచులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తరువాత జీడికల్ శ్రీ వీరచల రామచంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నమస్కారాలు. మరి ఈ రోజున మనకు న్యాయం జరగాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఖర్చు కాకుండా ఫ్రీ న్యాయ వ్యవస్థ గురించి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల గ్రామ పెద్దలకు మరియు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అందులో భాగంగానే మనం ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది. వారికి మరి క్షణికావేశంలో చిన్న చిన్న తగాలు గ్రామంలో గొడవలు జరిగితే వాటిని ప్రతిరోజు అంటే నెలకు ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఈ క్షణికావేశంలో గట్టు తగాలు కూడా మరి ఏదైనా గొడవలు జరగచ్చో మరి ఇద్దరు రాజీ పడితే కూడా రాజీ చేయడానికి జనగామ కోర్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన రాజ్యాంగం రాసుకున్న తర్వాత రాజ్యాంగ స్ఫూర్తితో ఏర్పరచుకున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అవగాహన అన్నది ప్రతి గ్రామాల్లో కూడా అందాలి అన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో న్యాయవాదులు, న్యాయమూర్తులు ఇట్లా వచ్చి సభలు పెట్టి మనం ఏర్పరచుకున్న చట్టాలకు సంబంధించిన అవగాహన కల్పిస్తున్నారు. డెబ్బై 75 స్వాతంత్రాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సంవత్సరం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో మామ అల్లుల మధ్య రియల్ ఎస్టేట్ గొడవ దాడికి దారితీసింది. కమిషనర్ల పంపకంలో తలెత్తిన వివాదంతో మామ రవీందర్ రెడ్డిపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. రవీందర్ రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పైకి తీసుకున్నారు పోలీసులు వచ్చినారు. ఆయన క్యాబ్ పెట్టుకోమని చెప్పాలా? Padma garu, she was also there dropping her grandson at the school bus. Then she came back. After she came back, she ran back. అదే రాములు, మేము పైన పని చేసుకుంటూ ఉన్నాము, మా భార్య నేను. అది కిందికి వచ్చేసరికి 7:30కు ఇది గొడవ జరిగింది. వీళ్ళు అరుపులు వినొస్తున్నాయి. అరుపులను బట్టి మేము కింది కూరుకొచ్చినాం. కింది కూరుకొచ్చేసరికి వాడు వేసి వెళ్ళిపోయాడు. ఈసారి వాళ్ళు కారులో పడిపోయి ఉన్నాడు. ఎవరు వచ్చారు? ఎంతమంది వచ్చారు? వాళ్ళు దేంట్లో వచ్చారు? ఒకడే బైక్ మీద వచ్చిండట. బైక్ గేట్ ముందర ఆపిండట. ఇక్కడికి వచ్చి సారు వాళ్ళ అంబర్పేట్ నియోజకవర్గం పటేల్ నగర్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హాజరయ్యారు. కార్యక్రమంలో మీడియా ప్రతినిధులను ఎమ్మెల్యే అసభ్యకరంగా విమర్శించారు. దీంతో మీడియా ప్రతినిధులు సమావేశాన్ని బహిష్కరించారు. ఇది టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఆందోళనకు దారితీసింది. చంద్రమోహన్ రమ్మని కోరుతున్నాను. అంబర్పేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఇక్కడ పటేల్ నగర్లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అంబర్పేట నియోజకవర్గం నుండి ఇద్దరు టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు. అందులో విజయేందర్ గౌడ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారికి కొత్తగా ఉండడంతో ఆయనకి ఎక్కువ క్రియేటివ్ చేయడము, అవును ఇంకో కార్పొరేటర్ అయిన శ్రీనివాస్ గౌడ్ గారికి ఇప్పటివరకు పిలుపు అందలేదని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ సమావేశానికి హాజరైన మీడియాను కూడా ఆయన అసభ్యకరంగా ప్రవర్తించడం మీడియా సంఘం ఖండించింది. దీన్ని హెడ్లైన్స్ మరోసారి. ప్రేమను నిరాకరించిన యువతి, ఇంటిని తగలబెట్టిన యువకుడు. ఉప ఎన్నికల్లో డబ్బు ప్రవాహం, మాంసం మద్యం దండిగా పందేరం. ఏపీలో ఆగని రేషన్ డీలర్ల ఆందోళన, ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తామన్న మంత్రి. ఉట్నూరు మద్యం గోడౌన్లో ప్రమాదం, లక్షల విలువైన బీరు బాటిళ్లు దగ్ధం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. నిలబడనే ప్రాబ్లం అంతే కదా. నిలబడనే ప్రాబ్లం సార్, మరి ఇంటనే పడతా.